వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రభాత. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలామంది స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది. మేము చాలా పెద్ద కాలేజ్లో జాయిన్ చేసాం, ఇన్ని లక్షలు ఫీజు కట్టాం, మా వాడికి ర్యాంక్ వచ్చేస్తుంది అని చెప్పి. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న డేంజరే, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం కూడా డేంజరే. ఈ రెండిట్ల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో పేరెంట్స్ కానీ వాళ్ళు కరెక్ట్. 90% ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ సొసైటీలో అయితే ఆడు ఓవర్ అన్న ఉంటాడు, అది కిందన ఉంటాడు. సరే, కొంతమంది గాల్లో బతికోళ్ళు ఉంటారు, డ్రీమ్స్లో బతికోడు ఉంటాడు, ఓవర్గా ఆలోచిస్తూ ఉంటాడు, ఓవర్గా డ్రీమింగ్ చేసి అయిపోతున్నది చేస్తాను అనుకుంటాడు. ఒకడు పాపం తెలివైనడే ఉంటాడు, ఆడికి మీద ఆడికి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, భయం లేకపోవడం వల్ల పాపం రాదేమో అని భయపడుతూ ఉంటాడు. కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి విద్యార్థులే ఆ మిగిలినటువంటి 5 to 10% ఉంటారండి. ఓకే. స్టూడెంట్లో ఎక్కువ ఉన్న డేంజరే, పేరెంట్లో ఎక్కువ ఉన్న డేంజరే. అన్నింటికంటే పేరెంట్స్కి ఎక్కువ ఉండటం వల్ల ఇంకా డేంజర్ ఎక్కువ. మా దగ్గరికి వస్తూ ఉంటారు పేరెంట్స్ చాలామంది. ఓకే. చాలా తెలివైనడు సార్ మా అబ్బాయి, అసలు మీకు తిరుగులేదు, క్లాస్లో ఫస్ట్ వస్తున్నాడు, అసలు 95 మార్కులు వస్తున్నాయి సార్ 6వ తరగతి నుంచి, తిరుగులేదు సార్ వీడికి, ఈ ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ వస్తుంది, ఆ కాలేజీ వస్తుందని చెప్తాడు. కాదురా, భారతదేశంలో 15 లక్షల స్కూల్స్ ఉంటాయి, ఓ స్కూల్లో ఫస్ట్ వస్తే ఏంటి, అతనికి ఐక్యూ ఎలా ఉంది, నాలెడ్జ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోమని చెప్తాం మేము ఫస్ట్. అంటే తక్కువ చేయడం కాదు, రియలిస్టిక్ పొజిషన్లోకి రావడానికి చెప్పాలి కాబట్టి మేము చెప్తాం. మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎలా సార్, ఎంకరేజ్ చేయకపోతే డిస్కరేజ్ అయిపోతారు కదా అంటే, ఎంకరేజ్ చేసేస్తే బిల్డింగ్ మీద దూకే బతుకుతావు కాళ్ళు ఎరగమని చెప్పి దూకేమని చెప్పకూడదు కదా. నేను టెంపరీగా మీకు ఆనందాన్ని కలగ చేయడానికి నా ఎంకరేజ్మెంట్ మీకు ఉపయోగపడచ్చేమో తప్ప ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే 0. స్టార్టింగ్లో బాగుండొచ్చు, ఈవేళ బాగుంటుంది, రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది, మరి అవసరం ఎల్లుండా ఇబ్బందే కదా. అవును సార్. అందువల్ల ఏంటంటేనండి, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో అయితే పేరెంట్ కానీ ఉంటుంది, లేదా స్టూడెంట్ కానీ ఉంటుంది. అసలు ఇద్దరికే ఎక్కువ ఉందంటే ఇంకా దండం పెట్టాలి, 2 కాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళకి. జనరల్గా ర్యాంకర్స్ ఎవరికి అంత కాన్ఫిడెన్స్, అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండరు వాళ్ళు యాక్చువల్గా, ఎవడో ఉండడు. ఎందుకంటే చాలామంది చూసిన అనుకుంటూ చెప్తున్నాను కాబట్టి. అంతా కొంచెం వేరే డిఫరెంట్, పెద్దగా అంతా లేని వాళ్ళందరూ ఈ స్క్రాప్ బ్యాచ్ అంతా జనరల్గా అలా ఉంటారు. ఒక పేరెంట్ ఎలా ఆలోచించాలంటే, వీడికి ఏ వయసులో ఉండవలసినటువంటి ఐక్యూ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఉందా లేదా అన్నదే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దట్ ఈజ్ నాట్ ది అకాడమిక్ మార్క్స్. ఓకే. అకాడమిక్స్ మార్క్స్ ఏముందండి, 6వ తరగతి 7వ తరగతి 10వ తరగతి ఉంటాయి, చదువుతాడు, రాత్రి మార్కులు వేస్తూ ఉంటారు, బట్టి కూడా రాయడమే కదా, తినికి అక్కడమే కదా, దాంట్లో ఏముంటుంది పెద్ద. 6వ తరగతి ఇంటెలిజెన్స్ ఏంటి, మార్కులు బట్టి ఎలా చెప్తారు ఇంటెలిజెన్స్ అనేది. ఆ మార్కులు అనేది కొల మనమే కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కొల బత్త కాదు, అవి ఉండాలని మేమే చెప్తాం, మార్కులు ఉండాలి, బట్ అది కొలమానం కాదు. ఎందుకంటే 10 పేపర్లు చదివితే రాస్తాడు కదా, గుర్తుపెట్టుకుని రాసావు, దాన్ని ఒక కొలత కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పేరెంట్ కూడా తీసుకోవద్దు. బట్ అది ఎంకరేజ్మెంట్, క్లాస్లో ఫస్ట్ వస్తే మంచిది. ప్యారలల్గా ఇది అండర్లైన్ చేసుకోవాలి, ప్యారలల్గా విద్యార్థి యొక్క ఇంటెలిజెన్స్ అండ్ ఐక్యూ లెవెల్ ఏ విధంగా ఉందో మీరు చెక్ చేసుకుంటూ 6వ తరగతి నుంచి రాకపోతే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు 100% అప్సెట్ అవుతారు. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. 9వ తరగతి మార్కులు వచ్చినాయి, 6వ తరగతి మార్కులు వచ్చినాయి, క్లాస్లో ఫస్ట్ వచ్చాడు, హోంవర్క్ అంతా చేస్తున్నాడు, ఇవన్నీ చాలా లో లెవెల్ ఇష్యూస్ అండి ఇవన్నీ కూడా. ఓకే. 10th అయిన తర్వాత, 11th అయిన తర్వాత, 12th అయిన తర్వాత అప్పుడు మార్కెట్లోకి వస్తాడు. అప్పుడు తేలిపోతున్నారు వీళ్ళందరూ పుట్టగొడుగుల్లా. అంటే ఎలా తేలిపోతున్నారంటే జస్ట్
వాటర్ డ్రాప్స్ లాగా మొత్తం తేలిపోతున్నారండి, పనికి రాకుండా అయిపోతున్నారు పాపంలో. దీనికి రీజన్ ఏంటి? ఆ తండ్రి యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండాలి, ఆ కుర్రోడు యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండాలి, ఆ పిల్ల యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండాలి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ 11th దాకానో 10th దాకానో తీసుకొస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. వాపం చూసి బలుబు అన్నట్టుగా. యా, చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు అప్పటి వరకు బాగా చదివిన సబ్జెక్ట్స్ కానీ ఇంట్రెస్టెడ్ టాపిక్స్ కానీ వదిలేసి వేరే వాళ్ళని చూసి వాళ్ళు చేసిన కోర్స్ చేస్తే మనం కూడా వెళ్తే మంచిదని కాదండి. అంటే ఒక స్టూడెంట్ ఎకడమిక్స్లో పెర్ఫామ్ చేశాడు అంటే ఇన్ జనరల్గా చదివింది రీప్రొడ్యూస్ చేయడం అంటారు దాన్ని. నేర్చుకుని మళ్ళీ ప్రొడ్యూస్ చేశాడు దాన్ని, తిని కక్కడం. వీళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జాముల్లో పుట్టగొడుగుల్లో మొత్తం తేలిపోతున్నారు. ఎందుకు తేలిపోతున్నారు? చదివిన దాంతో చదవని దాన్ని అటాక్ చేయలేదు. ఇది చదివిన దాంతో చదివింది మాత్రమే రాస్తాడు. ఇదేంటి అంటే చదివింది దాంతో చదివింది మాత్రమే రాస్తాడు, లేకపోతే చదివింది ట్రైన్ అయ్యింది మాత్రమే రాయగలడు. ఇది అలా కాదు. చదివిన దాంతో చదవని దాన్ని కూడా మీరు అటాక్ చేసి క్యాపబిలిటీ ఉన్నవాళ్ళే ఈ ఐక్యూ పీపుల్. మీరు ఒకటి తెలుసండి, నేర్చుకున్నారండి, చేశారు, మీ గొప్పతనం ఏముంది? మీరు ఈ కేటగిరీ మీరు నేర్చుకున్నారో తెలుసు, బట్ కొత్త దాన్ని కూడా చేయగలిగారు. ఇట్స్ కాల్డ్ అడాప్టబిలిటీ. సొసైటీ వాళ్ళు కావాలి. ఇది ముందు నుంచి చెక్ చేసుకున్నట్లయితే ఏదైనా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అప్పుడే మీరు ఎలర్ట్ అయ్యి మీకు ఐక్యూని పెంచడానికి సరిపడే మార్గాలను మీరు ఎంచుకున్నట్లయితే ఈ ప్రాబ్లం రాదంట. ఐ మీన్ పేరెంట్స్ కూడా పలానా వాళ్ళు ఇంజనీరింగ్ చదివి ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు, నువ్వు ఇంజనీరింగే చదువు అని పిల్లల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అది కరెక్టేనా? కాదండి, ఫోర్సు అది ఎంత ఇంపాక్ట్ పడుతుంది పిల్లలు అలా అని చెప్పి పిల్లలు కూడా ఇదే చదువుతాను, ఇది ఇంట్రెస్ట్ అన్నా కూడా అది కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు తెలియనటువంటి వయసు. వచ్చి నేను పైలట్ అవుతాను, లేకపోతే నేను ఏదో ఆర్మీకి వెళ్తాను, లేకపోతే డిఫెన్స్కి వెళ్తాను, లేకపోతే ఇంకోటి ఏదో అవుతానన్నా అది కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఏదో నాకు బయాలజీ ఇంట్రెస్ట్ ఉంది కదా ఇది చేస్తాను, లేదా నాకు అది ఇంట్రెస్ట్ ఉంది కదా అది చేస్తాను, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవేర్నెస్ సరిగ్గా లేకపోవడం. అందువల్ల ఏంటంటే ఏది చదవడం అన్నది కూడా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయండి. అది సప్లై వర్సెస్ డిమాండ్, దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది, లేకపోతే దేని చేయగలరు, లేకపోతే దీనికి వాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది కదా, దేంట్లో ఎబిలిటీ ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ బట్టి తల్లిదండ్రులు చెప్పిన కోర్సులు తప్పులు ఉంటాయి, పిల్లలు చదువుతున్న కోర్సులో కూడా తప్పులు ఉంటాయి. అది కరెక్ట్గా జడ్జ్ చేయాలి. కాబట్టి మేబీ కొంత అనాలిసిస్ చేసినట్లయితే కేసు టు కేసు దాన్ని బట్టి చేసి తప్ప పిల్లడు అడుగుతున్నాడు కదా అని చెప్పి చేసినా డేంజర్ అయ్యాడు. సార్ నీట్ కూడా వస్తానే ఏమంటున్నాడు పిల్లడు, రావట్లేదు ర్యాంకు. జేఈ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా ఏమన్నాడు, కోచింగ్లో రావట్లేదు కదా, అవి కూడా ఆడ ఇంట్రెస్ట్ అని వేసాడు కదా. కొంతమంది పేరెంట్స్ వేస్తారు, ఇటు చదవడం. సో బోత్ సైడ్స్ ఉంటాయండి దానికి. అండ్ చాలామంది పేరెంట్స్ నీకు ఇంత పర్సంటేజ్ రావాలి అని చెప్పి బాగా ప్రెషర్ చేస్తారు పిల్లల్ని. లేదండి, ప్రెజర్ చేయడం అన్నది జనరల్గా ప్రతి పేరెంట్ కొంచెం ఎక్కువ వస్తే బాగుంటుంది అనుకుంటాడు. కాబట్టి వస్తే బాగుంటుంది అని చెప్తాడు. జనరల్గా అలా కంటే కూడా ప్రెజర్ చేయడం అన్న పర్స్పెక్టివ్లో కాకుండా ఎంత చదవగలిగితే అంత టైం వేస్ట్ చేయకుండా ఎలా చదువుతున్నాడు పిల్లలని చూసుకోవాలి తప్ప ఇన్ని మార్కులు రావాలి కదా. టైం వేస్ట్ చేయకుండా మీరు ఎఫెక్టివ్గా కానీ పనిచేసినట్లయితే ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న మన టాపిక్లోకి వచ్చినట్లయితే పిల్లవాడికి కానీ తండ్రికి కానీ అతిగా నేను చదవకపోయినా నాకు మార్కులు వస్తాయి, నేను తెలివైనోడిని, జస్ట్ నాకు 1 గంట చదివితే మార్కులు వస్తాయి అని చెప్పి పిల్లలు ఎవరైతే ఉంటారో ఓవర్ కాన్ఫిడెంట్గా వాళ్ళ లేజీ పీపుల్ దాన్ని తప్పించుకోవడానికి తల్లిదండ్రులకు పాపం అలా చెప్తూ ఉంటారు. అది కూడా డేంజరస్సే. పిల్లల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చెప్తున్నాను. అలాంటి విద్యార్థులను ఇమీడియట్గా మీరు హ్యాండిల్ చేయాలి. ఓకే, అలా మీరు వదిలేస్తే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాడు ప్రతి విషయంలో కూడా అలాగే ఆలోచిస్తాడు, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఎక్కువగా తల్లిదండ్రుల్లో ఈ ప్రాబ్లమ్ని ఎక్కువ అబ్జర్వ్ చేశాను. పిల్లల్లో కూడా ఉంటుంది, ఎక్కువ తల్లిదండ్రుల్లో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. గ్యారంటీగా మావాడు కొట్టేస్తాడు, తెలివైనడు. అసలు ఈడంతా తెలివైనడు ఎవడో లేడు. 98 మార్కులు వచ్చినాయి వాడికి అసలు 7th క్లాస్లో 8th క్లాస్లో
స్కూల్లోనే ఫస్ట్ వచ్చేసాడు, వాళ్ళు ఏది పెట్టినా ఫస్ట్ వచ్చేస్తాడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో వాడి ఐక్యూని కానీ వాడికి ఉన్న ఇంటెలిజెన్స్ని కానీ టెస్ట్ చేయకుండా మీరు ముందుకెళ్ళిపోతున్నప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా డౌన్ అయిపోతారండి. ఓకే. ఎకడమిక్ మార్క్స్తో సెటిల్ అయ్యి దేశం కాదు మనది. అవును. భారతదేశం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తట్టుకొని ఎదురు ఈత గలిగినోడికే మంచి ఆపర్చునిటీస్ వచ్చి దేశంలో మనం పుట్టాం. మీరు జర్మనీయో స్విట్జర్లాండ్ వెళ్తే 12th మార్కులు సరిపోతాయి, 10th మార్కులు సరిపోతాయి. దానికేం పెద్ద ఇవన్నీ స్టేట్ బోర్డులో చెత్త చెదారం 4 రోజులు బట్టి కొడితే వచ్చే మార్కులు ఇవన్నీ. ఇది చూసి ఏదో బలుబు అనుకుని వాపం చూసి బలుబు అనుకున్నట్టు అనుకున్న తెలివైనడు 10కి 10 వచ్చింది 10th, లేకపోతే నా ఇంటర్లో 98 వచ్చింది తెలివైనడు. ఇవే ఉన్నాయి, 4 రోజులు చదువుతారు, పాత పేపర్లు 10 క్వశ్చన్స్ చదువుతారు, రాస్తారు, వస్తారు. అదే మనిషి జేఈ మెయిన్స్ అయితే క్వాలిఫై కూడా అవ్వట్లేదు చాలామంది. ఇది ముందే పసిగట్టమంటున్నాను. స్కూల్లో చదవాలి, స్కూల్లో ఫస్ట్ రావాలి, మంచి ఎంకరేజ్మెంట్ రావాలి, మంచి మార్కులు రావాలి నేనే చెప్తున్నా. బట్ అది ఒక సైడ్ ఆఫ్ ది కాయినే. దానితో పాటుగా అదర్ స్కిల్ సెట్ని కూడా మీరు ప్యారల్గా పెంచకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. పిల్లవాడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఇమీడియట్గా కంట్రోల్ చేయండి. మీరు ఇక్కడ సింపతి చూపించాలా, లేకపోతే జాలి ఎమోషన్స్ ఈ చెత్త చెదారం పక్కన పెట్టి వాడు ఎప్పుడైతే మీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే చేత ఒక ఎగ్జామ్ రాయించండి, నేషనల్ లెవెల్ ఎగ్జామ్, డౌన్ అయిపోతాడు. ఓకే. ఇప్పుడు మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి, ఓ పేపర్ ఇస్తాను నేను, ఎగ్జామ్ పేపరు నేను తయారు చేయట్లేదు, నేషనల్ లెవెల్లో బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అయిపోయింది, నోరు మూసుకూర్చొని చదువుతావు. మీ టీచర్ మాటలినో ఈడి మాటలింటో ఈ గొప్పోడు అని మీకు మీరు అనుకోవడం వల్ల ఏం ఉపయోగం? మా దగ్గరికి వస్తూ ఉంటారు పిల్లలు, ఎన్ఎంటీసీ పేపర్ రాయరా అంటాం, రాయితే 30కి 1 మార్క్ వస్తుంది, 99 మార్కులు సార్ క్లాస్లో ఫస్ట్ అంటాడు. ఇటు 30కి 5 మార్కులు 10 మార్కులు కూడా రావాడికి. మరి ఏమైందండి ఐక్యూ లెవెల్ అంటే మాట్లాడటం. ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎందుకు రాయాలని అడగారు మీరు? లేకపోతే ఫ్యూచర్లో అలాగే రావాల్సిందే 12th తర్వాత మీరు, లేదా ఇంజనీరింగ్ తర్వాత రావాల్సిందే కదా. సివిల్ సర్వీస్ రాస్తారా, క్యాట్ రాస్తారా, గేట్ రాస్తారా, జేఈ రాస్తారా, నీట్ రాస్తారా, క్లాట్ రాస్తారా, లేదా డిజైన్ రాస్తారా, ఏదో ఒక ఎగ్జామ్ అయితే రాసి తిరాలి కదండి మీరు. ఈ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాయకండి ఇండియాలో సెటిల్ అయ్యే అవకాశం ఉందా? లేదు. 25,000 20,000 తప్ప. మరి ఆ ఎగ్జామ్స్ రాయాలన్నప్పుడు అలాంటి ఐక్యూ మీరు 10th వరకు బిల్డ్ చేయకపోతే లోపే ఆబ్వియస్గా తేలిపోతాడు. అంతే కదండి. ఆటోమేటిక్గా ఐక్యూని కూడా మీరు ప్యారల్గా బిల్డ్ అంటే ఆ ఏజ్లో క్యాచింగ్ పవర్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఏదో స్కూల్కి పంపించేసి పుస్తకాలు ఇచ్చేసి ఫస్ట్ వచ్చాడు హోంవర్క్ చేశాడు దీన్నే చదువు అనుకుంటేలాగా ప్యారల్గా మీరు ఆ ఏజ్లో ఐక్యూ ఎక్కువ ఉంటుంది. అంటే రిసీవింగ్ ఎబిలిటీ అంటారు దాన్ని. దాన్ని మీరు గుర్తించి మీరు ఫుడ్ పెట్టండి అడిగి. అలాంటి చదివేసారు మొత్తం చదివించామంటారా, లేకపోతే ఇంకా ఆడుకోవద్దు అంటారా? బాబు నువ్వు ఆడుకోరా బాబు, నువ్వు ఆడుకోమని చెప్తాం. బట్ అబ్జర్వ్ చేస్తూ కొన్ని ఎడిషన్ కొంచెం దాన్ని చెక్ చేసుకోమని. వీడికి ఐక్యూ ఉందా లేదా, ఐక్యూ పెరుగుతుందా లేదా, ఇంటెలిజెన్స్ వస్తుందా లేదా, రేపు ఫ్యూచర్లో అటాక్ చేయగలదా లేదా, 10th దాకా నార్మల్గా చదివేసి అప్పటికప్పుడు సడన్గా చేసే విధానం. సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ పేరెంట్స్లో ఎక్కువగా చూస్తున్నాం మనం. ఇది మంచిదే అని చెప్తానండి, మార్కులు రావని మేమే చెప్తాం. అది సరిపోదు, దాంతోపాటు ప్యారల్గా చెక్ చేసుకోమని అన్న విషయాన్ని అయితే మాత్రం 1-2 సార్లు నేను చెప్తున్నాను. పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ ఉన్న డేంజరే, పిల్లలకు కాన్ఫిడెన్స్ ఉన్న డేంజరే. చాలామంది పేరెంట్స్కి ఇదే తెలివైనడు గ్రేటు. ఏదైనా గంట చదివితే వచ్చేస్తుంది. బట్ చదవడం 2 గంటలు చదవడం అంటాడు, గంట చదువుతాడంట. గంట చదివితే 80 వచ్చినాయి, 30 వచ్చినాయి, లేకపోతే 70 వచ్చినాయి, తెలివైనడు అంటారు. ఏం కాన్ఫిడెన్స్ నాకు అర్థం కాదు. లేజీగా ఉన్నవాడిని అలా అంటూ ఉంటారండి. సో పేరెంట్స్ అట్లా ఉండకూడదండి. పిల్లలు కూడా చదువుకునే వయసులో చదువుకోవాలి, మొబైల్స్కో లేకపోతే ఎడిక్ట్ అవ్వడం, లేకపోతే మన టీవీలకు ఎడిక్ట్ అవ్వడం, ఫ్రెండ్స్తో వెళ్ళడం, బయట తిరగడం ఇలాంటివి మానాలి. చదువుకునే వయసులో లెర్నింగ్ ఏజ్ అంటారు దాన్ని. అంటే ప్రతిదీ లెర్న్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఏజ్ అది 20 years వరకు కూడా. అంటే 20 years వరకు లెర్నింగ్ ఏజ్ అయిన తర్వాత మిగిలినటువంటి లైఫ్ ఏదైతే 40, 50, 60 వాట్ ఎవర్ ఏజ్ మనం బతుకుతామో దానికి సరిపడా ఈ లెర్న్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంతే కదా, అంతే కదా, మనిషి లైఫ్ అదే కదండి. ఫస్ట్ 10 ఏళ్ళు ఒకటి బాల్యం, యవ్వనం, అంతే కదండి. ఇవన్నీ మిడిల్ ఏజ్ లేదా వృద్ధాప్యం అనేది ఒక స్టేజ్ ప్రకారం వెళ్తుంది కదా. సో అందువల్ల వీడి రిసీవింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది, లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. లెర్నింగ్ ఇవ్వాలి, మీరు ఫుడ్ పెడతా ఉండాలి. మరి చిన్నప్పుడు మీరే అంటారు కదండి, చిన్న వయసులో భోజనం తినకపోతే పెద్ద అయిన ఇబ్బంది పడతావరా, ఈ వయసులో తిని వయసు రాని మీరే చెప్తారు తల్లిదండ్రులు. మరి తిని వయసు ఇదే అయినప్పుడు చదువుకునే వయసు కూడా ఇదే కదా, లెర్నింగ్ చేసే వయసు కూడా ఇదే కదా. ఇదేమైనా పెద్ద అయినా చదువుతారు ఏంటి? సతీష్ గారి లాగా పెద్ద అయినా చదువుతాం కాదు కదా. మాకేదో పెచ్చ మాకు చదువుతున్నది వేరే విషయం పక్కన పెట్టు. ఇప్పుడు జనగా అయిపోతుంది కదా, 20-22 అయిపోతుంది కదా, చదువు అయిపోతుంది కదా. సో అందువల్ల ఏంటంటే జనకు గ్రో అయ్యే ఏజ్, లెర్నింగ్ ఏజ్, రిసీవింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉన్నది, ఐక్యూని బిల్డ్ అయ్యే ఏజ్ అదే.
14, 12, 13 ఈ ఏజ్లోనే ఉంటాయి, 14, 15. ఆ ఏజ్లోనే కొంచెం మీరు కేర్ఫుల్గా మీరు ప్లాన్ చేసినట్లయితే, మేము ఉద్యోగం చేస్తున్నాం సార్, మొగుడు పెళ్ళాలి, మా బిజీగా ఉంటున్నాం సార్, మాకు అంత టైం లేదు సార్ అంటే మీ నాశనం మీకే, మీ గోయి మీరు తెవ్వకండి, మీరేం చేసేదే ఉంది. తర్వాత కూర్చుని ఏడవాలి 12th అయిన తర్వాత, ఏదో పనికి మళ్ళీ కాలేజీలో జాయిన్ చేసి. అప్పుడు బాధపడితే ఉపయోగం ఉంది, లైఫ్ అంతా కూర్చుని. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారు, కూర్చుని బాధపడాలి కదా. మేము సరిగ్గా జాయిన్ చేస్తే చదువుకోలేకపోయినా, వాళ్ళకి టైం స్పెండ్ చేయలేకపోయినా, పిల్లడు చదువు చెప్పలేకపోయినా, చదువుకుని ఫైనల్గా నేను ఏం సాధించాను రా కాబట్టి ఏముండదు. మా అయితే డబ్బులు ఉంటాయేమో కొంతమంది దగ్గర. అది ముందే గుర్తించమని చెప్తున్నాను నేను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వద్దు. అందుకనే చాలా మంది ర్యాంకర్స్, టాప్ పీపుల్ ఉంటారు, చాలా మంది చూస్తాం కదా, వాళ్ళు ఎవడో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడండి. ఎవడు ఉండడు. నేను ఎంతో మందిని చూశాను నేను. ఎవడు ఉన్నాడండి, ఏ పేరెంట్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడు, భయంతోనే ఉంటాడు. మా పిల్లలు ఎగ్జామ్ రాసిన భయంగానే ఉంటాను నేను. నేను ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండను, ఎప్పుడు ఉండను, అసలు ఎప్పుడు ఉండను కూడా. ఎందుకంటే నాకు తెలుసు, అది లోతు తెలుసు కాబట్టి. ఈ మిగతా పేరెంట్స్కి లోతు తెలియదు అండి, వీళ్ళకి లోతు తెలియదు కాబట్టి అవగాహన లేక పాపం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉందో అది పిల్లవాడికి ఇబ్బందే కదండి. సో అలా అని చెప్పి కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గించేమని కాదు నా ఉద్దేశం. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయగలిగితే, అటు పైకి ఇటు కిందకి లేకుండా బ్యాలెన్స్డ్గా మీరు మెయింటైన్ చేస్తూ, మీరు బిహేవ్ చేస్తూ, పిల్లవాడి దగ్గర ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విధంగా మీరు ఇన్పుట్స్ ఇస్తూ కరెక్ట్గా ముందుకు తీసుకెళ్ళి ప్యారల్గా కూడా మీరు ఐక్యూను కూడా బిల్డ్ చేసుకుంటే, ఎప్పుడైతే మీరు పైకి వచ్చారో దెన్ ఆటోమేటిక్గా ఆ పిల్లవాడు సక్సెస్ అవ్వడానికి, మంచి అలవాట్లు రావడానికి, మంచి స్కిల్ సెట్ రావడానికి, ఫ్యూచర్లో మంచి కాలేజీలో సీట్లు రావడానికి, చదవడానికి అన్నింటికి దోహదపడుతుంది తక్కువ. సో దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకుని ముందుకెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండదండి. రైట్ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.